ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20 వచనము. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఏ వ్యక్తి కూడా క్రియలు లేకుండా తన విశ్వాసమును చూపలేడు. మృత విశ్వాసము గలవాడు మంచి క్రియలను ఎలా చూపగలడు? ఇది అసాధ్యం. మృతము అనగా దాని భావము ఫలించని లేక సోమరి అని భావము. ఫలములు లేని విశ్వాసము రక్షణకరమైన విశ్వాసముగా ఉండదు. పాపిని ఎన్నడూ రక్షింపజాలని 2 విధములైన విశ్వాసములను యాకోబు మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఒకటి మృత విశ్వాసము, మరియు దెయ్యముల విశ్వాసము. అయితే సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామని గమనించాలి. క్రైస్తవుడిగా ఉండుటలో మనకు కలిగినటువంటి ఆ భాగ్యము క్రీస్తునందు విశ్వాసముంచుటయే. ఆయన కొరకు జీవించుట అనే విషయాలు మనము గమనిస్తూ ఉండాలి. నీవు జీవమును పొందుదువు, అప్పుడు నీవు జీవమును బయలుపరచెదవని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియులారా, సత్క్రియలు చేస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసము చేత ముందుకు సాగే వారముగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.